బ్రదర్లో ఓటం లేదు. కాబట్టి ప్రియులారా మనం కొన్నిసారి మనకు అనిపిస్తేమో వేరే వారితో మనం కంపేర్ చేస్తాము. ఫలానా వారికి ఇల్లు ఉంది, ఫలానా వారికి పెళ్ళైంది, ఫలానా వారికి పిల్లలు ఉంది, ఫలానా వారికి కోట్ల డబ్బు ఉంది, ఫలానా వారు పెద్ద కారులో తిరుగుతున్నారు. దాన్ని బట్టి మనం పోల్చుకొని అది నాకు లేదు, నేనేమో గుడిసెలో ఉన్నారు, నా బ్యాంకులో డబ్బు తక్కువ ఉంది, నాకు అందం తక్కువ ఉంది, ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, చాలా చాలా విషయాలు పెనుగులు ఉంది, కాబట్టి నేను ఓడిపోయిన వ్యక్తి అని ప్రియుల దేశం అనుకోకండి. కాదు. కాబట్టి ప్రియులారా మన మెటీరియల్ బ్లెస్సింగ్స్ ని బట్టి కాదు మనం జయించిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి అని. ఇప్పుడు ఇలా తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించామంటే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు జయం పొందిన కాబట్టి యేసుక్రీస్తు ఒక జయం, అది నిత్యమైన జయం అనమాట, అది శాశ్వతమైన జయం అనమాట. అది పరిస్థితులను బట్టి దానికి తేడా రాదనమాట. అదే పరిస్థితులను బట్టి దానికి తేడా రాదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనకు తండ్రి దేవుడు యేసుక్రీస్తు జయం అనుగ్రహించామన్నమాట. అది ఆ జయం మన జయం అనమాట. ఇప్పుడు కాబట్టి మనం జయం పొందిన వారు. యేసుక్రీస్తు జయం నా జయం, మన జయం. హల్లెలూయా. రెండు కాదు, వేరుగా మనం చూడవద్దు. యేసుక్రీస్తు మనం రెండుగా లేదు, ఒకటే అన్నమాట. మొదటి కొరింథీయులు 6:17 రాయబడింది, యేసుక్రీస్తు మనం ఒకటే ఉన్నాం పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మనం ఆత్మలో వచ్చి, మనం ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ, మీ ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ, మీ ఆత్మ పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఒకటే ఉన్నాం. కాబట్టి రెండు కాదు, రెండుగా దేశ చూడవద్దు. యేసుక్రీస్తు వేరు, నేను వేరు. అలాంటి ఆలోచన మనం తీసివేయాలన్నమాట. సువార్త రక్షణ పొందినప్పటి నుండి నేను యేసుక్రీస్తు ఒకటే అనమాట, మీరు యేసుక్రీస్తు ఒకటి, మనం యేసుక్రీస్తు ఒకటే అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు జయం మన జయం. కాబట్టి ప్రియుల దేవుడు మనకు జయం అనుగ్రహించినట్టు ప్రియుల మనం ఏం చేసుకోవాలి? కొనియాడుకోవాలి, ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. అలాగే దేవుడు ఏం కోరుతుంది? ప్రతిరోజు సెలబ్రేట్ చేయాలి, ప్రతిరోజు ప్రభువునందు ఆనందించాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది ప్రభువునందు ఎల్లప్పుడూ అని రాయబడింది. ఎల్లప్పుడూ అంటే బ్రదైనంత కాలం క్రిస్తును నిద్రించిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ తర్వాత నిత్యం అనమాట. నిత్యం ప్రియులరా మనం ఆనందించాలి, నిత్యం మనం ఆనందించాలి, ప్రతిరోజు మనం ఆనందించాలి. మనం ఆనందిస్తున్నామా? ప్రభువునందు మనం ఆనందిస్తున్నామా? కాబట్టి మనం ప్రార్థన చేయాలి, హోలీ స్పిరిట్ నన్ను మీ యొక్క ఆనందంలో లోతైన అనుభవంలోనికి నడిపించమని మనం కోరుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులరా బైబిల్లో రాయబడింది, ఆనంద తైలతో దేవుడు అధీనంగా కుమ్మరిస్తాడు. ఇప్పుడు మనం కోరుకోవాలి, ప్రభువునందు మనం ఆనందించాలి, మనం ఆనందించాలి. కొంత నిరాశ బాధతో ప్రియుల క్రిస్తువులో ఉన్న మనం దుఃఖం నిరాశ బాధతో బ్రతకవద్దు. ఒకవేళ మన క్రిస్తువుని కలిగి మన దుఃఖం నిరాశ బాధతో బ్రతున్నామంటే మనలో వచ్చిన క్రిస్తువును మనకు ఇంకా తెలియలేదన్నమాట. ఇంకా కూడా సత్యాలు మన సరిగా గ్రహింపు లేదనమాట, గ్రహించుకోవాలి.